హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిందూస్ హ్యాపెనింగ్స్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. రీసెంట్గా మా ఇంట్లో ఒక మ్యారేజ్ జరిగిందండి, మా మరిదిది. దానికోసం నేను కొన్ని చీరలు షాప్ చేశాను, వాటికి మగ్గం వర్క్ కూడా చేశాను. ఇందులో ఇది ఫస్ట్ శారీ అండి. ఇది కాఫీ కలర్ వచ్చి అంచు చీరంతా ఇలా లైట్ గ్రీన్. దీనికి ఇలాంటి కాఫీ కలర్ బ్లౌజ్ నేను విడిగా తీసుకొని దానికి ఇలా హెవీ వర్క్ చేయించుకున్నాను. శారీ మొత్తం ఒకసారి చూడండి, చాలా లైట్ గ్రీన్, చాలా బాగుంటుంది ఆ శారీ. దానికి ఇంత హెవీగా నేను హ్యాండ్స్కి హెవీగా వచ్చి నెక్కి మట్టుగా అలా ప్లెయిన్గా చేయించుకున్నాను. ఇలాంటి టాటిల్స్ కూడా వేయించుకున్నాను. అదంతా ఇది ఫస్ట్ శారీ అండి. దానికి అలా బ్రౌన్ కలర్ బోర్డర్ అదంతా వచ్చింది. బ్లౌజ్కి కూడా అలా హ్యాండ్స్కి ఎక్కువగా చేయించుకొని నెక్ అంతా సింపుల్గా అలా చేయించుకున్నాను. ఇలా ఫ్రంట్ బ్యాక్ ఇలా మీకు పెడుతూ ఉన్నాను వీడియోలో, చాలా స్లోగా పెడుతున్నాను చూడండి. మీకు ఏదన్నా ఒకవేళ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీయించుకొని చేయించుకోవచ్చు. ఇది చాలా ఎక్కువగానే పడిందండి నాకు ఈ వర్క్. ఆ కుందన్స్ అవన్నీ కొంచెం క్వాలిటీవి అలాంటివి యూజ్ చేశారంట వాళ్ళు. నాకు కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే పడింది. కాస్ట్ ఓన్లీ మగ్గం వర్క్కి ఒక కాస్ట్, అది కుట్టినందుకు ఒక కాస్ట్ అలా తీసుకున్నారు నా దగ్గర. ఇది ఇలా మెరూన్ కలర్ అండి. ఇది మెరూన్ కాదు, కాఫీ కలర్ లాంటిది. అలా కాఫీ కూడా కాదు, ఆ రెండింటికి మధ్యలో ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ శారీకి. ఈ బ్లౌజ్ చాలా ఎలిగెంట్ లుక్ వచ్చింది, చాలా బాగుంది. నేను నా రెండో శారీ చూపిస్తున్నాను. అది ఇలా ఎల్లో కలర్ శారీ అండి, మంచి ఎల్లో కలర్. ఇది చాలా కాస్ట్లీ శారీ అండి. ఇది చాలా పెద్ద బార్డర్ వస్తుంది శారీ మొత్తం. ఒక మంచి ఎల్లో కలర్. ఇది కొంత జూమ్ చేసినప్పుడు అలా సిల్వర్ది హైలైట్ అవుతూ ఉండింది, కొంచెం ఫోకస్ అటు ఇటు అయినప్పుడు అలాగా. కానీ ఒక మంచి ఎల్లో కలర్ ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఈ ఎల్లో కలర్ శారీ మొత్తం అంతా ఒకటే కలర్. ఇది కాంబినేషన్ ఆఫ్ కలర్స్ తీసుకోలేదు. ఇది శారీ మొత్తం ఇలా కలర్, పెద్ద బార్డర్. శారీ మొత్తం ఇలా చిన్న చిన్న బుటాస్ అలా సిల్వర్లో కనిపిస్తూ ఉంటాయి. దీన్ని కూడా అలా సింపుల్గానే వేయించారండి టాటిల్స్. మరీ హెవీగా ఏం వేయించలేదు, చాలా సింపుల్గా అలా వేయించుకుంటా ఉన్నాను. దీనికి ఇలా చిన్న బుటాస్ వచ్చి అలాగా. దీనికి కూడా బ్లౌజ్ మంచిగా చేయించుకున్నాను, చాలా మంచి హెవీ వర్క్ చేయించుకున్నాను. దీనికి కూడా చాలా ఎక్కువ పడింది బ్లౌజ్ కాస్ట్ అదంతా. ఇలా అలా వైట్ కుందన్స్, పర్ల్స్ వాటితో ఎక్కువ చేశారు అంతా, చాలా బాగా చేశారు. దీనికి కూడా అలా హ్యాండ్స్ ఎక్కువ హైలైట్ చేయించుకొని నెక్ అలా సింపుల్గా వేయించుకున్నాను. అలా శారీకి కొద్దిగా మ్యాచ్ అయ్యేలాగా బయట విడిగా క్లాత్ తీసుకొని దానికి అలా వర్క్ చేయించుకున్నాను. దీనికి టాటిల్స్ చాలా హెవీ వేశారండి, అవి నాకు చాలా బరువుగా అనిపించి, టాటిల్స్ కాదు, మన థ్రెడ్స్ బ్లౌజ్కి అవి తీయించేసాను. ఇలా హ్యాండ్స్కి ఇవన్నీ ఇలా పర్ల్స్తోనే ఎక్కువ ఈ బ్లౌజ్ అనేది హైలైట్ చేయించుకున్నాను. వాళ్ళు చూపించారు డిజైన్స్, అందులో ఇవి నేను సెలెక్ట్ చేయించుకొని అలా వేయించుకున్నాను. అదంతా బ్లౌజ్లే చాలా ఎక్కువ బరువుగా ఉన్నాయి. శారీస్తో ఈక్వల్గా బ్లౌజెస్ కూడా ఇవన్నీ వేయడం వల్ల బరువుగా అనిపించాయి. ఇలా మన ఇంట్లో ఫంక్షన్స్కి ఎప్పుడైనా ఒకసారి అనుకున్నప్పుడు తప్పదు కదా, అలాంటప్పుడు ఇంతలాగా చేయించుకున్నాను నేను. మీకు నచ్చినట్టయితే ఈ బ్లౌజ్ అయినా అలా స్క్రీన్ షాట్ తీయించుకొని మీరు చేయించుకోవచ్చు వర్క్ అదంతా. ప్లీజ్ అండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.